హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సార్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఆపరేషన్స్ 2025లో భారత ప్రభుత్వం అనేది ఏ ఆపరేషన్స్ చేపట్టిందో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జూన్ 2025లో ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా భారత పౌరులను తరలించడానికి భారత ప్రభుత్వం ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ ఏ, ఆపరేషన్ సింధు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆపరేషన్ భారతదేశంలో 2025 మే 6న పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది? ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ ఆక్రమిక పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2025 గాజాలో ఆపరేషన్ గిడియాన్ చారియట్స్ అనే కొత్త సైనిక ఆపరేషన్ ప్రకటించిన దేశం ఏది? ఆన్సర్ బి, ఇజ్రాయిల్. నెక్స్ట్, ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఉక్రెయిన్ ఏ దేశంపై ఈ ఆపరేషన్ చేపట్టింది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే ప్రమాద సైనిక ఆపరేషన్ ను ప్రారంభించిన దేశం? ఆన్సర్ డి, ఇజ్రాయిల్. ఈ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఇజ్రాయెల్ అనేది రైజింగ్ లైన్ కు ప్రతిస్పందనగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ను ఇరాన్ దేశం అనేది ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, నక్సలిజంను మరియు మావోయిజం భావాన్ని పూర్తిగా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ డి, ఆపరేషన్ కాగర్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఆపరేషన్ కాగర్. నెక్స్ట్ క్వశ్చన్, సూడాన్ దేశంలో జరుగుతున్న అశాంతి నుంచి భారత పౌరులను రక్షించడానికి భారతదేశం ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ డి, ఆపరేషన్ కావేరి. నెక్స్ట్, ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భారత పౌరులు మరియు విద్యార్థులను భారతదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ ఏ, ఆపరేషన్ గంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయిల్ మరియు హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం మధ్యలో పౌరులను సురక్షితంగా తీసుకురావడానికి భారతదేశం అనేది ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ సి, ఆపరేషన్ అజయ్. నెక్స్ట్, భారత రైల్వే రంగం ప్రయాణికులు పోయిన సామాన్ను ట్రాక్ చేయడానికి ఏ ఆపరేషన్ ప్రారంభించారు? ఆన్సర్ డి, ఆపరేషన్ అమనత్. అక్రమ రవాణాదారుల నుండి మహిళలు మరియు పిల్లలను రక్షించడానికి రైల్వే రక్షణ దళం అనేది ఆర్పిఎఫ్ అనేది ఆపరేషన్ ఆత్ను ప్రారంభించింది. రైలులో అక్రమ పొగాకు మరియు అక్రమ మద్యం మరియు అక్రమ రవాణాకు అరికట్టడానికి భారత భద్రతా దళం ఆర్పిఎఫ్ అనేది ఆపరేషన్ విజిలెన్స్, ఆపరేషన్ శతక్ను ప్రారంభించింది. అలాగే రిజర్వ్ చేసిన టికెట్లు బ్లాక్ మార్కెట్లను ఆపడానికి ఆపరేషన్ థండర్ను ప్రారంభించింది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సిరియాలో సంభవించిన వినాశకరమైన భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారతదేశం అనేది ఏ మిషన్ ప్రారంభించింది? ఆన్సర్ బి, ఆపరేషన్ దోస్త్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉత్తర లడఖ్ ప్రాంతంలోని ఎత్తులను భద్రపరచడానికి భారత సైన్యం మరియు భారత వైమానిక దళం సంయుక్తంగా ఏ ఆపరేషన్ ప్రారంభించాయి? ఆన్సర్ బి, ఆపరేషన్ మేఘదూత్. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశాలోని ఓలివ్ రిడ్లే తాబేళ్లను రక్షించడానికి భారత తీర రక్షణ దళం ఏ ఆపరేషన్ నిర్వహించింది? ఆన్సర్ ఏ, ఆపరేషన్ ఒలివియా. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతిలో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ ఏ, ఆపరేషన్ దేవీ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, అమర్నాథ్ యాత్ర సజావుగా మరియు సురక్షితంగా నిర్వహించడానికి భద్రతా దళాలు ఏ ఆపరేషన్ ప్రారంభించాయి? ఆన్సర్ డి, ఆపరేషన్ శివ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి వ్యతిరేకంగా బనియన్ ఆల్ మర్సూస్ అనే సైనిక ఆపరేషన్ ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ పాకిస్తాన్. భారతదేశం నిర్వహించిన సింధూర్ ఆపరేషన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ అనేది బనియన్ ఆల్ మర్సూర్ అనే ఆపరేషన్ ను ప్రారంభించింది. నెక్స్ట్, ఆపరేషన్ కిల్లర్ భారతదేశం ఎక్కడ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ప్రారంభించింది? ఏ రాష్ట్రంలో అంటే జమ్మూ కాశ్మీర్లోని సోపియన్ ప్రాంతంలో నిర్వహించింది. నెక్స్ట్, జూన్ 2025లో భారత నావికా దళం ఏ దేశ నౌక అయిన ఎంవి వాన్ హై 503లోని 18 మంది సిబ్బందిని అగ్ని ప్రమాదం నుంచి రక్షించింది? ఏ దేశ నౌక అంటే సింగపూర్ నౌక. నెక్స్ట్, భూకంపం వల్ల కలిగిన విధ్వంసం మధ్య మయన్మార్ను సహాయం చేయడానికి భారతదేశం ఏ ఆపరేషన్ ప్రారంభించింది?
ఆన్సర్ డి ఆపరేషన్ బ్రహ్మ. నెక్స్ట్ ఆపరేషన్ తిక్కా అనేది ఏ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతమైన చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి భారత సైన్యం చేసింది అంటే ఆన్సర్ ఏ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ 2025లో ఏ ఆపరేషన్స్ కింద ఇరాన్ ఖతార్లోని అమెరికా సైన్యం స్థావరాలపై బాంబు దాడి చేసింది? ఆపరేషన్ హెరాల్డ్ ఆఫ్ విక్టరీ. నెక్స్ట్ ఆపరేషన్ నాదర్ భారత సైన్యం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ డి జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్ 2025లో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో నక్సలిజంపై భద్రతా దళాలు ప్రారంభించిన ఆపరేషన్ పేరు? ఆన్సర్ సి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సియాచిన్ హిమనీ నదంపై వికలాంగుల జాడ తెలుసుకునేందుకు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ ఏ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్. నెక్స్ట్ క్వశ్చన్ జూన్ 2025లో ఇరాన్ అణు స్థావరాలపై ఏ దేశం ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ను అత్యంత రహస్య సైనిక దాడి చేసింది? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరాఖండ్ అటవీ మంటలను అరికట్టడానికి భారత వైమానిక దళం ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ డి ఆపరేషన్ బాంబే బకెట్. నెక్స్ట్ కోవిడ్-19 సమయంలో విదేశాల్లో చిక్కుకున్న 14,800 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏ ఆపరేషన్ నిర్వహించింది? ఆన్సర్ డి ఆపరేషన్ వందే భారత్. నెక్స్ట్ ఆపరేషన్ అన్థింకబుల్ ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ డి రష్యా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమికి 3వ ప్రపంచ యుద్ధం హెచ్చరిక జారీ చేసిన నెలల తర్వాత రష్యా ఆపరేషన్ అన్థింకబుల్ నిర్వహించడం ద్వారా బ్రిటన్ మరియు ఫ్రాన్స్ అణ్వాయుధ సామర్థ్యాలను ఒక రోజులోనే నాశనం చేయగలని రష్యా నిపుణుడు పుతిన్ పేర్కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చైనా నుండి 108 కిలోల బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ ఏ ఆపరేషన్లో అరెస్ట్ చేసింది అంటే ఆన్సర్ ఏ ఆపరేషన్ జజ్బా. నెక్స్ట్ గత 7 సంవత్సరాల్లో 2018 నుంచి 2024 వరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వేలో మరియు స్టేషన్లో ప్రమాదంలో ఉన్న 84,119 మంది పిల్లలను ఏ ఆపరేషన్ కింద రక్షించింది? ఆన్సర్ ఏ ఆపరేషన్ నన్హే పరిస్తే. నెక్స్ట్ భారత నౌకాదళం ఇరానియన్ నౌక అయిన అల్ కంబర్ రక్షించింది ఏ ఆపరేషన్ ద్వారా అంటే ఆన్సర్ సి ఆపరేషన్ సంకల్ప్. నెక్స్ట్ 2024లో పశువులు అక్రమంగా రవాణా ఆపడానికి పోలీసులు ఆపరేషన్ కామధేనుని ఎక్కడి నుండి ప్రారంభించారు? ఆన్సర్ ఏ జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ అగ్నిఫై మిషన్ దివ్యస్త్ర అనే బాలిస్టిక్ క్షిపణి యొక్క మొదటి విజయవంతమైన విమాన పరీక్షను నిర్వహించింది. దీనిని ఎవరు అభివృద్ధి చేశారు? అగ్నిఫైను డిఆర్డిఓ అనేది అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ కాక్టస్ అనేది ఏ పొరుగు దేశంలో తిరుగుబాటును నిరోధించడానికి భారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్? ఏ దేశంతో అంటే ఆన్సర్ బి మాల్దీవులు. నెక్స్ట్ హమాస్ దాటికి వ్యతిరేకంగా ఆపరేషన్ ఐరన్ స్వెడ్స్ను ప్రారంభించిన దేశం? ఆన్సర్ బి ఇజ్రాయిల్. నెక్స్ట్ క్వశ్చన్ హమాస్ ఏ దేశంపై ఆపరేషన్ ఏల్ ఆక్స్వా ఫ్లడ్ను ప్రారంభించింది? ఆన్సర్ ఏ ఇజ్రాయిల్. నెక్స్ట్ ఆపరేషన్ వైడల్ స్వాడ్ను ప్రారంభించిన దేశాలు? ఆన్సర్ ఏ అమెరికా మరియు ఇండియా రెండు సంయుక్తంగా ప్రారంభించాయి. దేనికోసం ప్రారంభించాయి అంటే చట్ట విరుద్ధమైన మరియు అనధికార మారక ద్రవ్యాలు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ అనేది ప్రారంభించాయి. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వ్యవస్థీకృత న్యాయం మరియు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ డి ఆపరేషన్ ద్వాస్త్. నెక్స్ట్ గోవధకు వ్యతిరేకంగా ఆపరేషన్ కన్విక్షన్ను ప్రారంభించిన రాష్ట్రం? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ తీర ప్రాంత ప్రజలలో అవగాహన పెంచడానికి ఆపరేషన్ సగార్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఏ ఇండియన్ కోస్ట్ గార్డ్. నెక్స్ట్ మోచా తుఫాను వల్ల ప్రభావితమైన మయన్మార్కు సహాయం చేయడానికి భారతదేశం
ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ డి ఆపరేషన్ కరుణ. నెక్స్ట్ క్వశ్చన్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారాన్ని వేగంగా మార్పిడి చేసుకోవడానికి సిబిఐ ఏ మిషన్ ప్రారంభించింది? ఆన్సర్ బి ఆపరేషన్ గరుడ. సిబిఐ అనేది పిల్లల లైంగిక వేధింపుల విషయాలను వ్యాప్తి చేయడం కోసం మరియు దానిని పంచుకోవడానికి వ్యతిరేకిస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ దేశవ్యాప్తంగా ఆపరేషన్ మేఘచక్రను ప్రారంభించింది. వెరీ ఇంపార్టెంట్, ఆపరేషన్ మేఘచక్రను సిబిఐ అనేది ప్రారంభించింది. నెక్స్ట్ 1991లో జమ్మూ కాశ్మీర్లో అస్సాం రైఫిల్స్ నిర్వహించిన ఒకే ఒక ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ పేరు? ఆన్సర్ డి ఆపరేషన్ దూది. నెక్స్ట్, బంగారం స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించడానికి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏ ఆపరేషన్ను ప్రారంభించింది అంటే ఆన్సర్ ఆపరేషన్ మెల్టన్ మెటల్. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్ పశ్చిమ అంతర్జాతీయ సరిహద్దులో దట్టమైన పొగమంచు సమయంలో చొరబాట్లను నిరోధించడానికి సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ నిర్వహించిన ఆపరేషన్? ఆన్సర్ ఏ ఆపరేషన్ సర్ద్ హవా. నెక్స్ట్ క్వశ్చన్, గంజాయి సాగు మరియు సరఫరాను అంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆపరేషన్ పరివర్తనను ప్రారంభించింది.